Hi everyone, welcome to video number 7 of The Power of Subconscious Mind. Friends, I'm very sure subconscious mind videos అన్ని వన్ బై వన్ చూస్తున్నారు అండ్ ఐఎమ్ వెరీ షూర్ దీంట్లో ఉన్న కాంటెంట్ ఈజ్ అ బ్యూటిఫుల్ కాంటెంట్. దీన్ని ఎప్పుడైతే మనం అప్లై చేస్తామో అప్పుడే రిజల్ట్స్ వస్తాయి. ఎస్, చాలామంది ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉంటారండి. ఇన్ఫర్మేషన్ డస్ నాట్ గివ్ యూ రిజల్ట్. ఇన్ఫర్మేషన్ ద్వారా మనం ఓన్లీ కాన్షియస్ మైండ్ని ప్రోగ్రామింగ్ చేస్తున్నాం అంతే. బట్ ఎప్పుడైతే దాన్ని యాక్షన్‌లో పెడుతున్నామో అప్పుడు సబ్‌కాన్షియస్ మైండ్‌ని మనం ట్రిగ్గర్ చేస్తున్నాం. రైట్? సో, ఐయామ్ వెరీ ష్యూర్ మీరనుకుంటున్న గోల్స్, మీరనుకుంటున్న డ్రీమ్స్ అచీవ్ అవ్వాలి అంటే ఈ కోర్స్ మీకు చాలా యూజ్ అవుతుంది. అండ్ లిటరల్‌గా ఇది బయట చూస్తే మనం లాక్స్ ఆఫ్ రూపీస్ పీపుల్ పే ఫర్ దిస్ కోర్స్. లక్షల రూపాయలు పే చేసి ఇలాంటి నాలెడ్జ్‌ని గెయిన్ చేస్తున్నారు. అండ్ యూ గాట్ విత్ అ వెరీ స్మాల్ అమౌంట్. సో, ప్లీజ్ యూజ్ దిస్ నాలెడ్జ్. ఈ నాలెడ్జ్‌ని యూజ్ చేయండి. ఈ నాలెడ్జ్‌ని మీ లైఫ్‌లో ఒక పార్ట్ లాగా మార్చండి. అండ్ సీ the transformation results in your life. So friends, let's get into the topic. ఇక్కడ మీరు ఒక ఇమేజ్ చూస్తున్నారు. ఎవరిదా ఇమేజ్? దట్ ఇమేజ్ ఈజ్ యోర్స్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, వీఆర్ ఆల్ బోర్న్ విత్ 100% పవర్. ఒక్కసారి చిన్న పిల్లల్ని చూస్తే వాళ్ళు ఎంత పవర్ఫుల్లో మనకు అర్థమవుతుంది. రైట్? జస్ట్ ఇమాజిన్, ఒక రూమ్లో అందరూ టెన్షన్గా మాట్లాడుకుంటున్నారు అండ్ సడన్గా అక్కడికి ఒక 1 year పాప అక్కడికి వచ్చింది లోపలికి. స్మైల్ చేసుకుంటూ వచ్చింది. ఆ రూమ్ అంతా చాలా లైట్‌గా ఫీల్ అవుతుంది. ఇంట్లో చిన్న పిల్లలుంటే ఆ ఇల్లెంత హ్యాపీగా ఉంటుందో ఒకసారి చూడండి. రైట్? ఎందుకంటే పిల్లల్లో ఆ పవర్ ఉందండి. సో, బికాజ్ వి ఆర్ ఆల్ బోర్న్ విత్ దట్ 100% పవర్. 100% పవర్‌తో మనం అందరం పుట్టాం. సో, పిల్లలకు తినాలనిపిస్తే తింటారు. మీరు వాళ్ళకి ఫోర్స్‌ఫుల్‌గా తినపెడితే వాళ్ళేం చేస్తారు? దే విల్ త్రో ఇట్ ఔట్. వామిటింగ్ చేసేస్తారు ఇమ్మీడియేట్‌గా. బికాజ్ దే నో వాట్ దే వాంట్. వాళ్ళ యొక్క బాడీ పార్ట్‌ని ప్రతి పార్ట్‌ని వాళ్ళు 100% ప్రేమిస్తారు. యెస్. చూడండి, వాళ్ళ హ్యాండ్స్, లెగ్స్, దే ప్లే విత్ దేర్ బాడీ. ఎవరైనా చిన్న పిల్లల్ని మీరు చూసారా? ఐయామ్ నాట్ గుడ్ లుకింగ్. నా కాళ్ళు సరిగ్గా లేదు. నా హైట్ సరిగ్గా లేదు. నా కళ్ళు సరిగ్గా లేవు అని కంప్లెయినింగ్ మోడ్‌లో ఉంటారా? నో. బికాస్ దే ఆర్ 100% పవర్‌ఫుల్. ఎంత టెన్షన్‌లో ఉన్నా సరే ఒక చిన్న పిల్లల్ని మనం చూస్తే ఆ టెన్షన్ అంతా మనం రిలీజ్ అయిపోతాం. ఎలా జరుగుతుంది ఇదంతా? బికాస్ ఆఫ్ 100% పవర్. వాళ్ళకి 100% పవర్ ఇచ్చారు భగవంతుడు. బట్ తర్వాత ఏం జరిగింది? ఒక బ్రాండ్ న్యూ కంప్యూటర్ ఎలాగైతే చాలా పవర్ ఉంది. బట్ ఆ బ్రాండ్ న్యూ కంప్యూటర్‌ని ప్రోగ్రామర్ ఎలా ప్రోగ్రామ్ చేస్తే, ఎలాంటి సాఫ్ట్‌వేర్ ఏస్తే అదే రన్ అవుతుంది. సేమ్ వే బేబీలో కూడా 100% పవర్ ఉంది. వీఆర్ ఆల్ బోర్న్ విత్ 100% పవర్. బట్ ఇక్కడ ఎలాగైతే ఒక కంప్యూటర్‌ని ఒక ప్రోగ్రామర్ ప్రోగ్రామింగ్ చేస్తున్నాడో, అదే విధంగా బేబీని ప్రోగ్రామింగ్ చేస్తుందెవరు? పేరెంట్స్, సొసైటీ అండ్ ఎన్వైర్న్‌మెంట్. సో, చిన్నప్పటి నుంచి ఏ సొసైటీలో, ఎలాంటి ఎన్వైర్న్‌మెంట్‌లో పేరెంట్స్ ఎలా ఉన్నారో బేబీ అదే ప్రోగ్రామింగ్ అనేది జరుగుతుంది. సో, మనం తెలియకుండానే ఒక బ్రాండ్ న్యూ కంప్యూటర్ ఎలాగైతే ప్రోగ్రామర్ ఎలాంటి సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేస్తాడో అలా ప్రోగ్రామింగ్ జరుగుతుందో, సేమ్ వే బేబీ గూడా, అంటే మనమందరం గూడా మనం ఉండే ఎన్వైర్న్‌మెంట్, మన సరౌండింగ్స్, మన పేరెంట్స్‌తో మనం ప్రోగ్రామింగ్ అయ్యబడ్డాం. రైట్? సో, ఇప్పుడు మనం నమ్మేవన్నీ గూడా మన బిలీఫ్స్. ఫస్ట్ మన హెల్త్ గురించి మన బిలీఫ్స్ ఏంటి? హెల్త్ గురించి మనం చిన్నప్పటి నుంచి ఏం విన్నాం? బయట వర్షం పడుతుంది వెళ్తే జలుబొచ్చేస్తుంది. లిటరల్‌గా జలుబొచ్చేస్తుంది చాలా మందికి. ఎందుకంటే దట్ ఇస్ అ బిలీఫ్. రైట్? బయట వర్షం పడుతుంది వెళ్తే జ్వరం వచ్చేస్తుంది. జ్వరం వచ్చేస్తుందండి వాళ్ళకి. ఎలా వచ్చేస్తుంది? దట్స్ అ బిలీఫ్. ఐస్ క్రీమ్ తినకు, ఐస్ క్రీమ్ తింటే జలుబొచ్చేస్తుంది. సో, వచ్చేస్తుందండి. బికాస్ దట్స్ అ బిలీఫ్. ఎప్పుడైతే మనం దాన్ని బిలీవ్ చేస్తున్నామో అది మనం దాన్ని అట్రాక్ట్ చేసుకుంటాం. ఎందుకంటే సబ్‌కాన్షియస్ మైండ్. చిన్నప్పటి నుంచి మనం అలాంటి ఎన్వైర్న్‌మెంట్‌లో ఉన్నాం. అలానే ప్రోగ్రామింగ్ జరిగాం. డయాబెటిస్ ఈస్ ఇన్‌క్యూరబుల్. డయాబెటిస్ క్యూర్ అవ్వదు. ఒక పర్టిక్యులర్ ఏజ్ తర్వాత అందరికీ డయాబెటిస్ వస్తుంది. వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళకొస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. క్యాన్సర్ ఈస్ ఇన్‌క్యూరబుల్. క్యాన్సర్ క్యూర్ అవ్వదు. వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టే క్యాన్సర్ క్యూర్ అవ్వట్లేదు. సో, ఏదైతే మన బిలీఫ్స్ ఉన్నాయో అది సబ్‌కాన్షియస్ మైండ్‌కి డైరెక్ట్‌గా సిగ్నల్. సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్నవే బిలీఫ్స్. రైట్? కొంతమంది మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్‌లో ఉన్న వాళ్ళని చూసారు డాక్టర్స్. వాళ్ళు షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ పర్సన్ ఎప్పుడైతే తను డయాబెటిక్ అని ఫీల్ అవుతున్నాడో ఇమ్మీడియేట్‌గా తన యొక్క బ్లడ్ షుగర్ లెవెల్ ఇంక్రీజ్ అవుతున్నాయి. వాళ్ళ కళ్ళలో ఐరిస్ కలర్ చేంజ్ అవుతుంది. ఇన్‌ఫాక్ట్ వాళ్ళ యొక్క బాడీ జీన్ యాక్టివిటీ కూడా చేంజ్ అవుతుంది. ఎందుకంటే ద మొమెంట్ దే ఫీల్ థట్, దే బిలీవ్ థట్ ఐ యామ్ ఎ డయాబెటిక్, ఆ చేంజెస్ అన్నీ జరుగుతున్నాయి. అంటే మన సబ్‌కాన్షియస్ మైండ్ బిలీఫ్స్ ఎంత స్ట్రాంగ్‌గా తీసుకుంటుందో చూడండి. దట్స్ హౌ ఇట్ ఈస్. సో, హెల్త్ గురించి మన బిలీఫ్స్ ఏంటి? మన సెల్ఫ్ గురించి మన బిలీఫ్స్ ఏంటి?
చిన్నప్పటి నుంచి ఒక నెగెటివ్ అట్మాస్ఫియర్‌లో ఉన్నప్పుడు, ఒక డామినేటింగ్ పేరెంట్, డామినేటింగ్ టీచర్స్‌లు ఉన్నప్పుడు, "యూర్ నాట్ గుడ్. నీకు మ్యాథ్స్‌లో సరిగ్గా మార్క్స్ రావట్లేదు. యూర్ నాట్ వర్తీ. నువ్వెందుకు పనికిరావు. యూర్ నాట్ లవెబుల్. అన్నయ్య చూడు ఎంత బాగా చేస్తున్నాడు. చెల్లె చూడు ఎంత బాగా చేస్తుంది. నీకేది రాదు. నువ్వొక వెధవ. నువ్వొక యూర్ నాట్ వర్తీ." సో, అన్నప్పుడు ఆ బేబీ లోపల బిలీఫ్స్ ఏంటి? ఐయామ్ నాట్ వర్తీ. ఐయామ్ నాట్ ఇనఫ్. ఐయామ్ నాట్ గుడ్. అందువల్లనే చూడండి ఐఐటీలో ర్యాంకర్స్, టాప్ ర్యాంకర్స్ సూసైడ్ చేసుకుంటున్నారు. డాక్టర్స్, ఇంజినీర్స్, సీఎస్ ఆర్ గోయింగ్ ఇంటూ డిప్రెషన్. ఎందుకంటే సెల్ఫ్ బిలీఫ్స్ అంత తక్కువగా ఉన్నాయండి. సెల్ఫ్ బిలీఫ్స్ ఏంటంటే నేను క్లాస్‌లో టాప్ వస్తేనే ఐయామ్ గుడ్ ఇనఫ్. ఇది ఇలా ఉంటేనే మై లైఫ్ ఈస్ గుడ్. ఐయామ్ నాట్ గుడ్ ఇనఫ్. ఐయామ్ నాట్ లవెబుల్. ఐయామ్ నాట్ వర్తీ. ఇలాంటి బిలీఫ్స్ అన్నీ కూడా మనం క్యారీ చేస్తున్నాం. సో, మన హెల్త్ గురించి మన బిలీఫ్స్ ఎలా ఉన్నాయి? మనీ గురించి మనం ఏం బిలీవ్ చేస్తున్నాం? మనీ. యెస్. చిన్నప్పటి నుంచి మనీ గురించి మనం చాలా నెగెటివ్ బిలీఫ్స్‌లో ఉన్నామండి. డబ్బు చెడ్డది. డబ్బున్న వాళ్ళందరూ కూడా కరప్టెడ్ పీపుల్. డబ్బు ఊరికే రాదు. లైక్ లాట్ ఆఫ్ బిలీఫ్స్ ఆర్ దేర్. అండ్ ఆ బిలీఫ్స్ ద్వారానే డబ్బు రావాలంటే చాలా కష్టపడాలి. అండ్ డబ్బున్న వాళ్ళందరూ కరప్టెడ్ పీపుల్. డబ్బున్న వాళ్ళందరూ రిచ్ పీపుల్ ఆర్ బ్యాడ్ పీపుల్. ఈ బిలీఫ్స్‌తో మనం రీచ్ అవ్వొచ్చా? కాలేము. ఎందుకంటే సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్న సాఫ్ట్‌వేర్ రాంగ్‌గా ఉంది. సాఫ్ట్‌వేర్ రాంగ్‌గా ఉన్నప్పుడు మరి రిజల్ట్స్ కూడా రాంగ్‌గానే వస్తాయి. సో, మన రిలేషన్‌షిప్‌లో గూడా చూడండి, రిలేషన్‌షిప్‌లో కొంతమంది చాలా డామినేటింగ్‌గా ఉంటారు. హస్బెండ్ అంటే ఇలానే ఉండాలి, వైఫ్ అంటే ఇలానే ఉండాలి. చిన్నప్పటి నుంచి వాళ్ళు చూసారు. వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉన్నారు, వాళ్ళ చుట్టూరా ఎలా ఉన్నారు. చిన్నప్పటి నుంచి నో వాళ్ళకి చెప్తుంటారు, అమ్మాయిలకు చెప్తుంటారు. "నీకు అత్తగారింటికెళ్ళిన తర్వాత నీకు అర్థమవుతుంది. మదర్ ఇన్ లాస్ ఆర్ వెరీ బ్యాడ్. మదర్ ఇన్ లాస్ ఆర్ వెరీ బ్యాడ్." సో, తన మైండ్‌లో మదర్ ఇన్ లాస్ ఆర్ వెరీ బ్యాడ్ అనే పిక్చరే ఉంటుంది. రైట్? సో, ఎవరిని నమ్మొద్దు. కొత్త వాళ్ళని నమ్మొద్దు. రైట్? దే విల్ చీట్ అస్. వాళ్ళెవరిని నమ్మలేరండి. ఇన్‌ఫాక్ట్ దే డోంట్ ఈవెన్ ట్రస్ట్ ద హస్బాండ్ అండ్ వైఫ్ ఆల్సో. ఎందుకంటే ఈ బిలీఫ్స్ ఇలా ఉన్నాయి. సో, ఒక డిసెంపవరింగ్ బిలీఫ్ ద్వారా మనం లైఫ్‌లో మన సక్సెస్‌ఫుల్ రిజల్ట్స్‌ని మనం పొందలేము. సో, సక్సెస్‌ఫుల్ రిజల్ట్స్ రావాలి అంటే మన బిలీఫ్‌ని మనం ఫస్ట్ ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోవాలి. రైట్? లాట్ ఆఫ్ టైమ్స్ మనం తీసుకునే యాక్షన్స్, మన బిహేవియర్, మన లైఫ్‌లో వచ్చే రిజల్ట్స్ అన్నీ కూడా మన బిలీఫ్స్ ద్వారానే ఉన్నాయి. సో, యూ హావ్ టు ట్రాన్స్‌ఫార్మ్ యువర్ బిలీఫ్స్. ఒక్కసారి కూర్చొని రాయండి. ఈరోజు మీరు రాయండి. మీరు మీ గురించి ఏం బిలీవ్ చేస్తున్నారు? ఐయామ్ గుడ్ ఎనఫ్. ఐయామ్ వర్తీ. నేను ఈజీగా 1,00,000 ఎర్న్ చేయగలను అనుకుంటున్నారా? లేదా దానికి ఎగ్జాక్ట్‌గా అపోజిట్ బిలీఫ్స్ ఉన్నాయా చూడండి. హెల్త్ గురించి మీ బిలీఫ్స్ ఏంటి? మీ హెల్త్ గురించి మీ బిలీఫ్స్ ఏంటి? మనీ గురించి మీకున్న బిలీఫ్స్ ఏంటి? రిచ్ పీపుల్ ఆర్ గుడ్. రిచ్ పీపుల్ ఆర్ హ్యాపీ పీపుల్. రిచ్ పీపుల్ ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్. మీ బిలీఫ్స్ ఏంటి? క్లియర్‌గా రాయండి. అండ్ సీ థట్ యెస్, ఇట్స్ బికాస్ ఆఫ్ యువర్ బిలీఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ రిజల్ట్స్. Right? See you in the next video. I want all of you to do this exercise. Please don't